ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 21. అక్టోబర్ నెల ప్రవేశించింది. బాబా అంతకు కొద్ది రోజుల ముందు వాగే అనే భక్తుని చేత రోజు రామ విజయం అనే గ్రంథం నియమంగా చదివించుకుని విన్నారు. ఆ రోజు బాబా భిక్షకు వెళ్ళారు. వారు తమ గురుప్రసాదమని ప్రాణప్రదంగా చూసుకునే ఇటుక మసీదులో నేలపై ఉంది. నిత్యము దానికి మహల్సాపతి కాశీరాం షింపీలు అభిషేకము పూజ చేసి దుని దగ్గర ఉన్న స్తంభం పక్కన పెట్టేవారు. ఆనాడు మాధవ పసిలే మసీదు చిమ్ముతూ దానిపైన దుమ్ము పడకుండా చేతిలోకి తీసుకోగానే అది జారి కిందపడి విరిగిపోయింది. సాయి కోపిస్తారని పసిలే భయంతో వణికిపోయాడు. కొద్దిసేపట్లో సాయి రానే వచ్చారు. విరిగిన ఇటుక చూసి కోపించలేదు. దానిని చెక్కిలికి ఆనించుకొని కన్నీరు కారుస్తూ, విరిగినది ఇటుక కాదు, నా ప్రారబ్ధము. ఇది నా జీవిత సహచారి, ప్రాణానికి ప్రాణము. దాని సహాయంతోనే నేను ఆత్మను ధ్యానించేది. అది విరిగిపోయింది. ఇక నేను ఎక్కువ కాలం జీవించను అన్నారు. అప్పుడు బాబా అనుమతిస్తే ఆ రెండు ముక్కలను వెండితో కానీ బంగారు తీగతో కానీ కలిపి గట్టిగా చుట్టించిస్తానన్నాడు బూటి. కానీ బాబా అందుకు అంగీకరించలేదు. అక్టోబర్ 3న పురందరే దీక్షితులు దర్శనానికి రాగానే నేను ముందు వెళ్తాను, మీరు వెనక వస్తారు. నా సమాధి మాట్లాడుతుంది, నా మట్టి సమాధానం చెబుతుంది, నా నామం పలుకుతుంది అని వెంటనే ఊది ఇచ్చి వారిని పంపించేశారు. ఆ మాటలు ఎవరికీ అర్థం కాలేదు. కొద్ది రోజుల తర్వాత మహర్షపతితో ఇక ఎక్కువ కాలము నేనిక్కడ ఉండను, వెళ్ళిపోతాను అన్నారు. నవరాత్రులు ఆరంభం కాగానే తాచాకు భయంకరమైన జబ్బు చేసింది. అతడు మసీదుకు కూడా వెళ్ళలేకపోయాడు. బాబాకు కూడా తీవ్రంగా జ్వరం వచ్చి రోజురోజుకి ఆయన ఆరోగ్యం క్షీణించింది. బూటీవాడాను పావనం చేయకుండానే బాబా సమాధి అవుతారని భక్తులు భయపడ్డారు. అయినా ఆయన నిత్యము తాచాకు ఊది పంపేవారు. ఒకరోజు భోజనానికి అతనిని మసీదుకు రమ్మని పాయసం తినిపించారు. అతడెంతో కష్టపడి దాన్ని మింగాడు. అప్పుడతని నొసట వీపూది పెట్టి, తాచ్చా, మొదట మనిద్దరి కోసం 2 ఊయలలు తెప్పించాను. కానీ మరలా మనసు మార్చుకున్నాను. నేనొక్కడినే వెళ్తున్నాను, నువ్వింటికి వెళ్ళు అని అతడిని పంపేశారు. అక్కడ ఊయల అంటే సమాధి అని అర్థము. సాయి దృష్టిలో మృత్యువంటే తాత్కాలికమైన నిద్ర. జీవులు మరలా జన్మించవలసినదే కదా. బయాజామామి తన బిడ్డడైన తాచాను సాయిని సమానంగా చూసింది కాదు, సాయినే ఎక్కువగా చూసుకుంది. అందుకని బాబా అతనిని తన యొక్క మరొక రూపంగా ప్రేమించారు. ఒకే ఆత్మ 2 దేహాలుగా జీవించిన వారిద్దరూ మరణంలో కూడా విడిపోకూడదని బాబా తలచారు కాబోలు. కానీ తాచా కుటుంబాన్ని తలచి తన సంకల్పాన్ని మరచుకున్నారు. తాచా కంటతడి పెట్టి, సాయి, నన్నే ముందు పంపరాదా అన్నారు. ఫకీరుని, నేను పోతే శోకించే వారెవరూ లేరు, నువ్వు పోతే నీ వాళ్ళంతా దుఃఖిస్తారు అన్నారు సాయి. నేను పోతే నా బంధువులే దుఃఖిస్తారు, మీరు పోతే ఎందరో దిక్కులేని వారవుతారు, మీరుంటే మా దర్శనంతో ఎందరో తరిస్తారు. నా జీవితము నాకు సాటివారికి కూడా బంధమే అని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు తాచా. నోర్ముయ్యి, పో ఇంటికి అని బాబా గద్దించి అతన్ని పంపేశారు. కాలపలకం మీద ఆయన తిరుగులేని శాసనం రాసి చెమ్మగిల్లిన కళ్ళతో ఇంటికి వెళుతున్న తాచాను చూస్తుండిపోయారు. ఇదంతా పక్కనే పనిచేస్తున్న దామోదర్ విని కట్టలు తెంచుకొస్తున్న దుఃఖం అణుచుకుంటూ పక్కకు పోయి కన్నీరు కారుస్తున్నారు. తాను విన్నది ఇంకెవరితో చెప్పలేడు, దాచుకోలేడు. సాయిని కన్నెత్తి చూడలేకపోతున్నాడు. వెంటనే సాయి, దామ్య, ఎందుకురా ఏడుస్తావు, బుద్ధి లేదా? నాకు మరణం ఎక్కడిది, ఊరుకో, ఎవరికీ చెప్పకు, జాగ్రత్త అని గద్దించారు. ఆయన వాజే అనే భక్తుని చేత రామ విజయము వారం రోజులలో ఒకసారి, 2వ వారంలో 2 సారి చదివించుకొని విన్నారు. అప్పుడు అతనికి ఒక కొబ్బరికాయ దక్షిణగా ఇచ్చారు. అప్పటినుంచి ఆయన ఎక్కువసేపు మౌనంగా ఉండసాగారు. ఆయన సాయంకాలపు సూర్యునిలా క్షీణిస్తున్నారు. మరీ నీరసించి లిండీకి భిక్షకు వెళ్ళడం మానేశారు. బూటి కాకా దీక్షిత్ ఎప్పుడు ఆయన దగ్గరే ఉంటున్నారు. విజయదశమి ఇంకొక వారం ఉందనగా కొందరు ఫకీర్లు ఒక బండి మీద ఒక పులిని గొలుసులతో కట్టి మసీదు దగ్గరకు తీసుకొచ్చారు. జబ్బుగా ఉన్న పులిని ఒక సర్కస్ కంపెనీ దగ్గర చౌకగా కొని గ్రామాలలో ప్రదర్శించి ఆ ఫకీర్లు డబ్బు సంపాదించుకుంటున్నారు. దాని జబ్బు గనక తగ్గితే ఎక్కువ వెలకు దానిని సర్కస్ వారే కొనవచ్చునని వారి ఆశ. అదెంతో బాధతో గర్జిస్తుంటే సాయి చూసి, పాపం దానిని అలా కట్టేశారేమిటి, వెంటనే విప్పండి, దాని బాధ నేను తీరుస్తాను అన్నారు. ముందు ఆ ఫకీర్లు భయపడ్డారు, కానీ తరువాత గంపడాసతో దానిని విప్పారు. అది మెల్లగా బండి దిగి మసీదు మెట్లెక్కి ఆయన ఎదుటికొచ్చింది. మంత్రముగ్ధ అయినట్లు కొన్ని క్షణాలు తదేకంగా ఆయనను చూసి వారి చూపులకు తట్టుకోలేక కాబోలు తలదించుకుంది. బాబా పాదాలు వాసన చూసింది.
మూడుసార్లు తోకతో నేలను కొట్టి అక్కడే పడి ప్రాణాలు విడిచింది. అదెక్కడ పుట్టిందో కానీ మహాభక్తునిలా సాయి పాదాల దగ్గర శాశ్వతంగా దుఃఖ నివృత్తి పొందింది. ఫకీర్లకు ఆ నష్టం కొంతైనా భర్తీ చేయాలనో, ఆ రూపంలో ఉన్న భక్తుడిని తమ చెంతకు చేర్చి మేలు చేసినందుకు బహుమానమో కానీ సాయి వారికి 50 రూపాయలు బహుకరించారు. ఆ ముగరాజు వలనే సాయి మహారాజు కూడా రుణానుబంధం వలన తమపై ఆధారపడిన జీవులను అంతటి రోగబాధలో పోషిస్తున్నారు. దానివలనే ఆయన కూడా ఇక విడుదలకు విశ్రాంతి కోరటానికి చిహ్నమున్నట్లున్నది ఈ సంఘటన.